ఈరోజు స్పెషల్ వెజ్ మంచూరియా. ఇది ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం కావాల్సిన వెజిటేబుల్స్ ఏటేటి వేసుకోవాలనుకుంటున్నామో మన ఇష్టం. ఇలా నేను క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ చిల్లీ ఇలా తీసుకున్నాను. ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని అందులోనే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, బియ్యం పిండి, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా మనం కొంచెం వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 3 స్పూన్స్ నేను తీసుకున్న దాంట్లోనైతే ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇలా ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, మిరియాల పొడి అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అది మనకి కొంచెం కారం స్పైసీగా కావాలనుకుంటే. సో ఇది వేసుకున్న తర్వాత అందులోనే దీనికి సరిపోయినంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్యాబేజీలో వాటర్ కొంచెం ఉంటుంది కదా, సో దానికి కావాల్సినంత వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మనం రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్గా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక రౌండ్ చేసుకున్న ఈ మంచూరియా బాల్స్ అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటేనే బాగా లాన్ కూడా కుక్ అవుతుంది, లేకపోతే మీదనంతా బ్రౌన్ కలర్లో వచ్చి లాన్ మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో అందుకనే మనం కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూడండి ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలాగా లాన్ కుక్ అవ్వడం కోసం. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇలా ఉల్లికాడలు తీసుకోవాలన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్నవి. సో కడాయిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు, మన ఇష్టమే. సో వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నేను సపరేట్గా వెజ్ మంచూరియా మసాలా అనేది నా దగ్గర ఉన్నది, ఇది కొన్ని ప్యాకెట్ చూపిస్తున్నాను. సో ఇది మనం వేసుకుంటే కొంచెం ఆ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇలా ఆనియన్ ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోనే అన్ని రకాల సాసులన్నీ మన దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కొంచెం రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, టమాటో సాసు, ఈ 4 రకాల సాసులు అనేవి వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి, సో అది వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ థిక్నెస్ కోసం కొంచెం కార్న్ ఫ్లోర్, వాటర్ కలిపి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. సో అది వేసుకుని ఇందులో వేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఈ సాసులన్నీ వేసుకున్నాం కదా, స్వీట్నెస్ రావడం కోసం కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను. ఇది షుగర్ వేసుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ఉంది కదా, అది అనేది మనం వేసుకోవాలన్నమాట థిక్నెస్ కోసం. సో ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ అనేవి ఇందులో వేసేసుకోవడమే 1 by 1. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ప్రజెంట్ వేస్తున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. సో ఇది వేసేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ మంచూరియా వాటర్ అంతా ఇలా పీల్చేటట్టు మంచూరియాకి. సో ఇది అయిన తర్వాత లాస్ట్లోనే మనం ఇందాక మంచూరియా పౌడర్ ఉంది కదా, సో మీద వేసేసుకోవడమే. ఇది బాగా కలుపుకోవాలి. నాది కొంచెం వాటర్ అనేది తక్కువ అయిపోయింది. నాకు సాస్ గట్రా అంటే గ్రేవీగా అక్కర్లేదు కాబట్టి నేను ఇలా పొడిగా డ్రైగా చేసుకున్నాను. దీని మీద పచ్చి ఆనియన్స్ వేసుకోవడమే, అంతే. ఎంతో సింపుల్ అయిన మంచూరియా రెడీ.